హలో అందరికీ. ఈరోజైతే మహాశివరాత్రి త్వరలో వస్తుంది కదా, అందుకని స్వామివారికి ప్రసాదంగా ఈ స్వీట్ అయితే చేసి చూపించబోతున్నాను. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. గోధుమ పిండి, నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి ఇవేనని ఇవే తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి. కప్పు బెల్లానికి 2 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకోవాలి. బెల్లం అనేది ఇలా కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇది పక్క సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిపోయిన తర్వాత బాదం పలుకులు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఈ కిస్మిస్ పొంగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా అయిపోయినాయి కదా, గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి. అదే నెయ్యిలోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే గోధుమ పిండి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని అయితే కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయిపోకుండా కొద్దిగా కలుపుకుంటూ పోసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి అయితే వేసుకుందాము. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే ఇదంతా కలుపుకోవాలి. ఇలా మహాశివరాత్రి నాడున ప్రసాదం చేసి పెట్టండి ఆ శివయ్యకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. గోధుమ పిండితో మహాశివరాత్రి రోజున జాగారం చేసి ఉపవాసం చేసిన తర్వాత ఈ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.